ఈరోజు మనం రోటి పచ్చడి చేసుకుందామండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత కొత్తిమీర, టమాటో, పచ్చిమిరపకాయలు, తర్వాత ఎల్లుల్లిపాయలు, వన్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఉప్పు వేసుకుంటే చాలండి. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యి వెలిగించుకొని బాగా మగ్గ పెట్టాలి. రోటి పచ్చడి చేసుకోవడానికి రోల్ అంతా మట్టి అయిపోయింది. అందుకే మనం మిక్సీ జార్లోనే చేసుకోవచ్చు. రోటి దాంట్లో చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లండి, మా తాతయ్య చుట్టలలో చుట్టూని పెట్టుకున్నారు చూసారా. మా తాతయ్య చుట్టలు బాగా కాల్చుతారు. నా చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పుడు అంతా ఇక్కడే. రండి చూసారా, అలా మగ్గ పెట్టుకోవాలి. మగ్గ పెట్టి మొత్తం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మనం నూనె వేసిన దానికి టమాటో వాటర్ ఉంటుంది కదండి, అది వాటికి కూడా మగ్గిపోతూ ఉంటుంది. నిన్న మా తాతయ్య దింపుకి వెళ్ళి ఇది పట్టుకొచ్చారు, పనసకాయ. దీన్ని పనసకాయ అంటారు, ఇంకా ముగ్గలేదు. ఇవన్నీ కొబ్బరికాయలు, బొండాలన్నమాట. ఎప్పుడైనా తిన్నారా మీరు? ఇలా మగ్గ పెట్టుకోవాలి. కొంచెం చల్లారినాక మిక్సీ ఆడుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం నలగ కొట్టుకోవాలి. ఇంకా మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు దాంట్లోనే వేసేసుకోవాలి. మనం తాలింపు దాంట్లోనే వేసుకోవచ్చు, వేరే గిన్నెలో తాలింపు అయినా వేసుకోవచ్చు. పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేద్దామా? భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.